హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చందర్స్ ట్యూటోరియల్. ఈరోజు సైన్స్ ఫ్యాక్ట్స్లో భాగంగా లాఫింగ్ గ్యాస్ అంటే నైట్రస్ ఆక్సైడ్ గురించి మనం తెలుసుకుందాం. ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ని, అలాగే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ దాన్ని కనుక్కున్నటువంటి రసాయన శాస్త్రవేత్త జోసెఫ్ ప్రీస్లీ, ఈయనే లాఫింగ్ గ్యాస్ అంటే నైట్రస్ ఆక్సైడ్ను కూడా కనుక్కున్నాడు. దీన్ని పీలిస్తే ఎంత ఆపుకున్నా నవ్వొచ్చేస్తుంది. ఒకరోజు అనుకోకుండా ఆయన తయారు చేసిన వాయువుని ఆయనే పీల్చడం జరిగిందనమాట. ఆ తర్వాత ఆయనకి ఉల్లాసవంతమైన అనుభూతి అనేది కలిగింది, ఎక్కువ నవ్వటం అనేది జరిగిందనమాట. దీనివల్ల చెప్పలేనంత ఆనందం కలిగింది. సో చూడండి, దీన్ని మన తెలుగు ఫిల్మ్స్లో ఎలా వాడారో చూడండి. నైట్రస్ ఆక్సైడ్ తయారు చేశాడు, దాన్ని ఒక స్ప్రే బాటిల్లో పడేసి సిచ్యువేషన్ని వాడుకున్నాడు అన్నమాట. లాఫింగ్ గ్యాస్ అంటే నైట్రస్ ఆక్సైడ్, ఫార్ములా వచ్చేప్పటికి N2O. దీని IUPAC ఐడి వచ్చేటికి డైనైట్రోజన్ మోనాక్సైడ్. మోలార్ మాస్ వచ్చేటికి 44.016 గ్రామ్ పర్ మోల్ ఉంటుంది. అలాగే డెన్సిటీ వచ్చేటికి 1.98 kg per meter cube ఉంటుంది. అలాగే దీని బాయిలింగ్ పాయింట్ -88.48 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంటుంది. ఇదిగో ఈ కింద ఉన్నటువంటి ఫార్ములానే నైట్రస్ ఆక్సైడ్ యొక్క ఫార్ములా. ఇది 2 ఫార్మ్స్లో కనబడుతుంది. ఇదిగో ఆపరేషన్ చేసేప్పుడు ఈ నైట్రస్ ఆక్సైడ్ని చిన్నపిల్లలకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంజెక్షన్స్ వల్ల ఈ నైట్రస్ ఆక్సైడ్నే మత్తు మందుగా వాడేవాళ్ళు అనమాట. ఇప్పటికీ వాడుతున్నారు. ప్రీస్లీ ఏం జరిగిందో తెలుసుకోవాలని దీన్ని స్నేహితులకు కూడా పిలిపించాడు. వారు హఠాత్తుగా ఆనందంలో పరవశించి వెంటనే నవ్వులు కురిపించసాగారు. ఎక్కువసేపు పీల్చిన వారు నవ్వుతూ రోడ్ల మీద దొరలసాగారు. కొంతమందికి దెబ్బలు తగిలినా బాధ అనిపించలేదంట. ఈ గ్యాస్ని ఒక డెంటిస్టు మత్తు మందుగా వాడి విజయం సాధించాడంట. చూడండి, ఈ సిచ్యువేషన్ని మనం ఆ ఫ్రెండ్స్గానే ఊహించుకుందాం. ఆ నైట్రస్ ఆక్సైడ్ని బెలూన్స్లో వాళ్ళు ప్యాక్ చేసి కింద పగలగొట్టడం జరిగింది. ఆ ఫ్రెండ్స్ వాళ్ళు నవ్వుతూ అనేది ఎలా నవ్వుతున్నారు అనేది గమనించండి. తర్వాత కాలంలో దీన్నే ఎనస్థీషియా అంటే మత్తు మందుగా ఉపయోగించారంట. నైట్రోజన్ మూలకాలు ఆక్సిజన్ మూలకంతో కలిసినప్పుడు వివిధ రకాల ఆక్సైడ్లు ఏర్పడతాయి. వీటిలో N2O1, NO2 NO1, N2O4 N2O5 ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కోదానికి ఒక్కొక్క పర్పస్ అనేది ఉంది. వీటిలో N2Oని లాఫింగ్ గ్యాస్గా ప్రపంచానికి తెలుసు. దీన్ని నైట్రస్ ఆక్సైడ్ లేక డైనైట్రోజన్ ఆక్సైడ్ అని అంటారు. రంగులేని ఈ వాయువును పీలిస్తే తీయని వాసనతో ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఎక్కువగా పీలిస్తే మాత్రం చాలా అపాయం కూడా. దీనికి కారణం ఈ వాయువులు మెదడులో ఏర్పరిచే జీవరసాయనిక చర్యలే, అంటే కెమికల్ రియాక్షన్ జరుగుతుందంట. మెదడులో నవ్వు కలిగించే నాడీ నరాలు ప్రేరేపితం అవడానికి ఈ వాయువులు కారణమవుతాయి. ఈ సిచ్యువేషన్ కూడా గమనించండి. సినిమాటిక్లో వాళ్ళు నవ్వు తెప్పించడానికి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు.
దీనివల్ల మనకు తెలియకుండానే చిరునవ్వులు మందహాసాలు రావడానికి కారణమవుతాయి. అలాగే దీన్ని కనుక్కున్నటువంటి ప్రిస్లీ ఇంకోటి కూడా కనుక్కున్నాడంట. పెన్సిల్ రాతల్ని అంటే పెన్సిల్ గీతల్ని చెరిపేటువంటి రబ్బర్ను కూడా ఈయన కనుక్కున్నారు. ఈ లాఫింగ్ గ్యాస్ మీకు డాక్టర్ ఇచ్చినప్పుడు మరియు మీరు వైద్య సంరక్షణలో ఉన్నప్పుడు ఉపయోగించడమే సురక్షితం. ప్రతికూల దుష్ప్రభావాలతో పాటు లాఫింగ్ గ్యాస్ని వినోద మందుగా ఉపయోగించడం వల్ల అనేక ప్రమాదాలు కూడా ఉన్నాయంట. వీటిలో ఫస్ట్ వన్, రక్తపోటును తగ్గించటం, అంటే లో బీపీ వచ్చేస్తుంది. అలాగే మూర్ఛపోతారు కొంతమంది. అలాగే హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి. అలాగే హైపోక్సియా లేక ప్రాణాంతక ఆక్సిజన్ నష్టం. ఎక్కువ నవ్వుతూ ఉండటం ఏమవుతుందంటే ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయి అటువంటి ఏర్పాటు జరుగుతుందంట. అలాగే B12 లోపం, అలాగే దాంట్లోనే రక్తహీనత అనేది చోటు చేసుకుంటుంది. అలాగే జలద్రింపు అనుభూతి కారణంగా నరాలు ఒక్కొక్కసారి బ్లాస్ట్ అవ్వటం అనేది జరుగుతాయి. ఎక్కువ రోజులు ప్రభావాన్ని చూపించేవి ఏంటంటే జ్ఞాపక శక్తిని కోల్పోవటం, ఆపుకోలేని పరిస్థితి అనేది రావటం అనేది, డిప్రెషన్ అనేది, అలాగే మానసిక ఆధారపడటం అంటే మనం చేయలేక వేరే వాళ్ళు చేయమంటాం, సైకోసిస్, అలాగే బలహీనమైన రోగ నిరోధక శక్తి రావటం, అలాగే చేతులు మరియు కాళ్ళల్లో తిమ్మిరి రావటం, విటమిన్ B12 యొక్క క్షీణత, అలాగే సంభావ్య జనన లోపాలు, అంటే శిశువు అనేది గర్భధారణ సమయంలో కనుక దీన్ని వాడారనుకోండి లోపాలతో కూడినటువంటి శిశువు జన్మించడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలోని విషయాలు మీకు అర్థమయ్యి మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.